ఏమిటి బాబు అంత ధీమా కూర్చున్నావు? ధీమా కాకుండా ఉండవే కంగారు పడకు. అది కాకపోతే మీ నాన్నకి ఏమిటి మంచి లేకుండా మనం ఎక్కడికి వెళ్ళామో ఎప్పుడు వెళ్ళామో ఎందుకు వెళ్ళామో మీ తలుపులు తీసుకుని చూడమేనా మీ నాన్న? బుద్ధిహీనుడు జ్ఞానహీనుడు పశువు మీ నాన్న. అదేంటి బాబు అలా అంటావు? ఇప్పుడు ఏం చేయాలి? అదే ఒకళ్ళు చూస్తాడు ఎందుకురా నా కూతురు తీసుకెళ్ళి ఉంటాడు. మావయ్య మేము ఇద్దరం ప్రేమించాం, పెళ్లి చేసుకోబోతున్నాం, చక్కరగా పెడిచి అంటాను. వీళ్ళు లేదు అంటాడు. ఎవడరా నీ మొఖానికి నా కూతురా అంటాడు. మావయ్య రోజులు మారిపోయాయి, కాలం మారిపోయింది, మర్యాదగా ఇస్తావా ఇవ్వంటాడు. లేకపోతే అంటాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్ళాడు, అలాగే నీ కూతురు నేను ఎత్తుకు పెడతాను మావయ్య అంటాను. ఎలా ఎత్తుకెళ్తే అట్టుకెళ్ళా చూస్తానంటాడు. అప్పుడు మీ నాన్న విలన్, మనం హీరో, నువ్వు హీరోయిన్. అప్పుడు ఏం చేస్తాను? అడ్డొస్తే టక 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 అదే పుడు 2 పూట పుడతాను. చిన్న సల్లును ముద్దులాగా అవుతాడు. అప్పుడేముంది? అదేమిటి తగ్గట్టు కొట్టావు? నేను ఎక్కడ కొట్టానండి? మరి అక్కడి నుంచి ఆ సరుడు ముద్దను తీసుకొచ్చి సప్త అమ్మా ఏమిటి అంత గట్టి కొట్టావు? కొట్టను మీరు భలేగా ఉందండి మాట. కొట్టదంటే ఏమిటి అంత గట్టి కొట్టి? అక్కడి నుంచి మీ నాన్నే అక్కడి నుంచి మీ నాన్న ఏం చేస్తారంటే